15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పార్టీలకి వెళ్ళి నన్ను ఓనిస్తానా? ఎట్లా ఓనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు. ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు, ఓడిపోతావు, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర్ అన్న ఇవాళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి, అన్న నేనున్నా, మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న. గతంలో మీ అందరికి కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింటి, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో. ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఒక జాయినింగ్కి పోయిన 2008-9 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే, అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే. వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు, అన్న బీసీ డీలకి ఏలకు మార్చాలి ముదిరాజులని, మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకెళ్ళి డీకెళ్ళే డీలకెళ్ళే అయితే వచ్చి అడిగారు, చెప్తా అదే చెప్తాను, వచ్చి అడిగి